దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని ప్రభు మనకు దయచేసిన విధానాన్ని బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మీరందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ డైలీ డిలైట్ అనేటటువంటి ఈ కార్యక్రమం ప్రియులరా నవంబర్ 17కి, ఇప్పుడు రాబోయేటటువంటి నవంబర్ 17కి మనము 200 ఎపిసోడ్స్ మనము కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇవన్నీ కూడా యూట్యూబ్లో మరి అవైలబుల్గా ఉన్నాయండి. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ప్రభు చిత్తమైతే డిసెంబర్ నెల 2వ ఆదివారము మధ్యాహ్నము 2:30 గంటలకు మరి ఈ 200 ఎపిసోడ్స్లో ఉండేటటువంటి కొన్ని ప్రశ్నలు, అవి సుదీర్ఘమైన ఆన్సర్స్ ఏమి రాయవలసిన అవసరం లేదు. మీరు ఆన్సర్స్ కూడా అక్కడే ఇవ్వబడతాయి, ప్రశ్న ఇవ్వబడుతుంది, జవాబులు కూడా 3-4 ఇవ్వబడతాయి. మీరు అందులో ఏది కరెక్టో దాన్ని టిక్ చేయడమే, అంతే. ఈ టెస్ట్ ఆన్లైన్లో ఉండదండి. ఇది జెరూసలేం సెంట్రల్ చర్చ్ అల్వాల్లో మాత్రమే నిర్వహింపబడుతుంది. మీకు ఫిజికల్గా క్వశ్చన్ మరి పేపర్స్ ఇవ్వబడతాయి, దానిలోనే మీరు టిక్ చేసి రిటర్న్ చేయాలి. కనుక పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వీఆర్ ఆఫరింగ్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ అవర్ మినిస్ట్రీ. అంత మాత్రమే కాకుండా కొన్ని బహుమతులు కూడా మరి ఎవరైతే ఎక్సలెంట్గా దాన్ని మరి అటెంప్ట్ చేశారో, అందులో మరి ఉన్నత స్థాయిని సంపాదించుకున్నారో వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వబడతాయి. కనుక ఈ విషయాన్ని మీరు మరి ఒక చక్కగా మనం ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి ఒక సదవకాశంగా భావించి ఇందులో ఈ దినాన్న ప్రియులరా ఫ్రూట్ఫుల్నెస్, మనము ఫలభరితమైనటువంటి వారంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మనము మొక్క వేసిన తర్వాత అది ఒక చెట్టుగా ఎదిగి అలా ఉండిపోవాలని ఏ వ్యవసాయదారుకుడు కోరుకోడు. అది అలాగూ ఒక పెద్ద చెట్టుగా ఎదిగి చక్కని కొమ్మలను కలిగి ఆకులను కలిగి అలా ఉండిపోవాలని ఏ యొక్క రైతు కోరుకోడు. యజమానుడు, వ్యవసాయదారుకుడు, రైతు ఏం కోరుకుంటాడంటే, అది మామిడి చెట్లయితే మామిడి పంట కోరుకుంటాడు, కొబ్బరి తోట అయితే కొబ్బరికాయలను కోరుకుంటాడు. ఏ చెట్లైనప్పటికీ ఆ పంటను ఆయన కోరుకుంటాడు. అలాగే మన ప్రభువు కూడా ఈ లోకములో మనల్ని ఉద్భవింపచేశాడు, తల్లి గర్భములో ఆయన రూపించాడు, మనకు ఒక మానవ జన్మను అనుగ్రహించాడు. కనుక మన పుట్టుకకు ఆయనే కారణం, మనము ఎదుగుటకు ఆయనే కారణం, మనము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే కారణం. జంతువులకు ఆహారం ఇస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ, ఆకాశ పక్షులను సైతం, చిన్న చిన్న పిచ్చుకలను సైతం ఆయన శ్రద్ధగా చూస్తున్నాడే. అడవి పువ్వులను చూడండి, అవి వడకవు, విత్తవు, కానీ పరలోకమందున తండ్రి వాటికి వివిధ రకాలైన రంగులు. నిజంగా మీరు రకరకాలైన పార్క్స్కి వెళ్ళినప్పుడు, వివిధ రకాలైనటువంటి పూల మొక్కలను చూసినప్పుడు, ఇన్ని రంగులు ఎక్కడి నుండి వచ్చాయి మొక్కలకి? ఇన్ని పువ్వులు ఈ మొక్కల్లో నుండి ఎలా వస్తున్నాయి? మన ఆలోచనకు అతీతమైంది. ప్రభువే ఇంతలో ఉండి అంతలో రాలిపోయేటటువంటి ఒక గడ్డి పువ్వును అలాగూ సౌందర్యంగా అలంకరించినట్లయితే, మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఎంతగా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంతగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. ఆయన కోరుకునేది ఒకటే, మనం ఆయన వైపు తిరిగి, ప్రభువా నేనేమై ఉన్నానో అది నీ కృప వలన అయి ఉన్నాను అని మనం చెప్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. మన పరలోకపు తండ్రి ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. ద వెరీ పర్పస్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనుష్యులు ఈ లోకములో పుట్టి వారు పెరిగి ఈ లోకములో దేవుని చేత వారు మరి నాటబడిన వారుగా, లేక ఉద్భవింపజేయబడిన వారుగా, తయారు చేయబడిన వారుగా, కుటుంబాలుగా కట్టబడుతున్న వారుగా ఉన్నారంటే ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్. మనం ఏం చేయాలని కోరుతున్నాడంటే ఫలభరితంగా ఉండాలని కోరుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే, ఇక్కడ ఆదాము అవ్వలను దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఆశీర్వాదం ఎలా ఉందండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ద వెరీ పర్పస్. మనందరి యొక్క కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు చాలామందికి. ఒకవేళ ఎవరికైనా ఒకరిద్దరికి లేకపోతే
దానిలో ఏ విధమైనటువంటి ఆశ్చర్యం లేదు. అది దేవుని చిత్తం అనుకుని దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అంతేగాని దాని విషయంలో మనం చింతపడిపోయి వర్రీ అయిపోకూడదు. దేవుని ఉద్దేశం ఏదో ప్రణాళిక ఉంది, అందువలన ఒకవేళ ఇవ్వలేదేమో. సరే, ఏదేమైనప్పటికీ పిల్లలు, మన కుటుంబాల్లో మన యొక్క పిల్లలు ఉన్నారు, మనకి కుమారులు కుమార్తెలు ఉన్నారు. వారందరి విషయంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా సహజంగా గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు. వాళ్ళు ఉన్నత స్థితికి రావాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని, బాగా చదువుకోవాలని, బాగా ఉద్యోగాలు చేయాలని, వారు బాగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, మంచి వస్తువాహనాలను కలిగి ఉండాలని, మంచి కుటుంబాలుగా వారు ఏర్పడాలని, వారికి జీవిత భాగస్వాములు కావాలని సహజంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆశపడుతూ ఉంటారు. వారిని అలాగూ అభివృద్ధి పరచడానికి వారు ఎన్నో సాక్రిఫైసెస్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మరి శ్రేష్టమైన వాడు గనుక ఆయన మనల్ని ఫలించాలి అని ఆయన కోరుతున్నాడు. ఫలభరితమైన జీవితం ఆయన కోరుతున్నాడు. నీవు నేను మనము ఫలించాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? కొన్ని వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేసి నేను ప్రియులారా ముగిస్తాను. మొట్టమొదటి ప్రియులారా, వెన్ యూ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ యూ కెన్ బేర్ ఫ్రూట్. నీవు చెడ్డ సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు, దుష్టులతో సాంగత్యం చేయకుండా వారిలో నుండి నువ్వు ప్రత్యేకింపబడినప్పుడు నీవు ఫలించేటటువంటి వాడుగా నువ్వు ఉంటావు. ఏ సెపరేటెడ్ లైఫ్, ఏ శాంక్టిఫైడ్ లైఫ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఫ్రూట్ఫుల్నెస్. ఏమంటున్నాడు చూడండి, కీర్తన 1 మనందరికీ తెలిసినటువంటిదే. దుష్టుల ఆలోచన చొప్పున నడువాక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు అనగా దేవుని యొక్క వాక్యమునందు, బైబిలునందు ఆనందిస్తూ దాన్ని చదువుతూ దివారాత్రులు దాని గురించి ఆలోచిస్తూ ధ్యానించేటటువంటి వాడు ధన్యుడు. అంటే హీ ఈజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్, ఆశీర్వదింపబడిన వాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, అతను ఎలా ఉన్నాడు? నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టులాగుండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. నీ జీవితంలో నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు జయం అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీవు ఫలమిచ్చే చెట్టు వలె యూ విల్ బీ లైక్ ఎ ఫ్రూట్ఫుల్ పర్సన్, ఎ ఫ్రూట్ బేరింగ్ పర్సన్. వాట్ ఎ బ్లెస్డ్ ప్రొనౌన్సింగ్! ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుని చేత పలుకబడ్డది. కీర్తనలు ప్రారంభంలోనే. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు బహుగా ఫలించడానికి ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవిస్తున్నావా, లేకపోతే అందరితో కలిసిపోతున్నావా? అన్ని విధాలైనటువంటి ఆచారాలు చేస్తున్నావా, పద్ధతులు చేస్తున్నావా? కొన్నిసార్లు కొంతమంది ప్రభువుని నమ్ముకున్నామంటారు, సంఘానికి వస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలైన క్రైస్తవ కార్యక్రమాల్లో చాలా చురుకుగా కూడా ఉంటారు. దేవుని బిడ్డల దగ్గర ఎంతో చురుకుగా సంఘములో పాలుపంపులు పొందుతారు. కానీ సంఘమునకు వెలుపల ఉన్న వారితో కూడా జతకట్టి, వాళ్ళతోనే నడుస్తూ, వాళ్ళతోనే కూర్చుంటూ, వాళ్ళతోనే తింటూ, వాళ్ళతోనే త్రాగుతూ, లోకస్తులతో, లోక సంబంధుల్లాగా, అవిశ్వాసులతో, అవిశ్వాస పద్ధతులలో, అవిశ్వాస ఆచారాలలో పడి కొట్టిమిట్టాడుతున్న క్రైస్తవ సమూహం ఎంతో ఉంది. క్రైస్తవ సమాజం ఎందరో ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్త. ప్రత్యేకింపబడిన జీవితం ఫలభరితమైనటువంటి ఆ జీవితానికి నేను తీసుకుని వెళ్తుంది. ఆకు వాడక తన కాలమందు ఫలాలు తీసుకొస్తాడు అతను. ఎవరు? అతడు ప్రత్యేకింపబడినటువంటి వాడు. వెన్ యూ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. జ్ఞాపం పెట్టుకోండి, లోకస్తులతోనూ లేక పాపంలో మునిగి తెలియాడుతున్న వారితోనూ, త్రాగుబోతుల విందుల్లోనూ మీరు చేరకండి, మీరు ప్రత్యేకింపబడండి. నంబర్ 2 ఏమంటాడంటే, Psalm 128 verse 1-3 ఏమంటాడండి? వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. అది కండిషన్ అక్కడ. అన్ని బ్లెస్సింగ్స్. 128వ కీర్తన ఆశీర్వాద కీర్తన. కానీ ఆ ఆశీర్వాదాలన్నిటికీ ఒక తాళపు చెవి లాంటి వాక్యం ఏంటంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, దేవుని ఎడల భయం కలిగినవాడు, భక్తి కలిగినవాడు, వినయ విధేయతలు కలిగినవాడు, ఆయన చెప్పిన మాట వినేవాడు, ఆయన ఆజ్ఞలను పాటించేవాడు,
ఆయన ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడో అక్కడికి వెళ్ళనివాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళేవాడు. ఏది తినొద్దంటే అది మానేసేవాడు, ఏది తినమంటే అది తినేవాడు. ఎవరితో జత కట్టమంటే వాళ్ళతో జత కట్టేవాడు, ఎవరితో జత కట్టొద్దు అని అంటున్నాడో వాళ్ళ నుండి ప్రత్యేకింపబడినటువంటి వాడు. దేవుని మాట వినేవాడు. వెన్ యూ ఫియర్ ద లార్డ్, ప్రభు మాట వింటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్టు అర్థం అండి. ఆయన ఏమన్నాడండి? 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే మళ్ళొకసారి ఆశీర్వదింపబడిన వారు. నిశ్చయముగా, షూర్లీ, వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెజిటేషన్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. వాట్ ఏ వండర్ఫుల్ రిలేషన్షిప్, వాట్ ఏ వండర్ఫుల్ ఫెలోషిప్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఎంత గొప్ప ప్రేమ, ఎంతో గొప్ప సహవాసము, ఎంతో గొప్ప ఐక్యత, భార్యాభర్తల మధ్య గొప్ప ఐక్యత. యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు ఇది ఎంజాయ్ చేస్తుంటాడు. నీవు నీ భార్య ద్రాక్షవల్లిలాగా ఉన్నారు. ఆమె ఫలించేటటువంటి ద్రాక్షవల్లిగా ఉంటుంది. ద్రాక్ష తీగల్లో నుండి ద్రాక్ష గెలలు వస్తూ ఉంటే భర్త ఒక పందిరిలాగుండి ఆ ద్రాక్షవల్లి యొక్క భారం మోస్తూ, బరువు మోస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ ఉంటే షీ విల్ బేర్ మచ్ ఫ్రూట్ అండ్ ద ఫ్యామిలీ విల్ బి ఫ్రూట్ఫుల్. పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ దగ్గర ఉంటారు, నీ భోజనపు సహవాసములో ఉంటారంటే మీరు కలిసి భోంచేస్తూ ఉంటారు. ఐక్యత లేకపోతే కష్టమే కలిసి భోంచేయడం. కోపం వచ్చి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఇదంతటికీ కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని వాక్యంలో మనం ఎంతోమందిని చదువుతాం, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వాళ్ళు ఎన్నో రీతిలుగా బ్లెస్ చేయబడ్డారు. ప్రియులారా, ఇది నా దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఆయన్ని నమ్మండి, ఆయన దగ్గరికి రండి, ఆయనకు లోబడండి, యేసు ప్రభువుకు లోబడండి. యేసు ప్రభు వారికి లోబడడం అంటే, దేవునికి లోబడడం అంటే బైబిల్లో ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను మన నిజ జీవితంలో మనం అనుకరించడమే దేవుని మాట వినడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మూడవది మనం చూసినట్లయితే వెన్ యూ ట్రస్ట్ గాడ్, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు, నువ్వు హెచ్చింపబడతావు, దీవింపబడతావు. ఆదికాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తర్వాత సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరతరములలో నీ సంతతికి నా మధ్య నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాము దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటను నమ్మి వెంబడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు 17వ అధ్యాయం వచ్చేసరికి ఆయనకి 99 సంవత్సరాలు. 1వ వచనం మీరు చదివితే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై 75లో ఏం మాటలు చెప్పాడో మళ్ళీ 99లో అదే మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదివాం కదండి, దానిలో కూడా రాజులు నీలో నుండి వస్తారు, నీకు సంతానం అభివృద్ధి పొందుతుంది, నువ్వు విస్తరిస్తావు, ఇలాగా అలా. కానీ వాగ్దాన పుత్రుడు ఇంకా పుట్టలేదు. కానీ ప్రియులారా, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత అబ్రహాము దేవునికి బలి అర్పిస్తూ ఆ మాటలు నమ్ముతూ నువ్వు సున్నతి చేయించుకోవాలి అంటే ఆ సున్నతి అనేటటువంటి దాన్ని కూడా ఆయన ఆచరిస్తూ, అప్పటికే కొన్ని తప్పటడుగులు పడినప్పటికీ మళ్ళా సరిచేసుకుంటూ దేవుణ్ణి నమ్మి ఆయన వెళ్ళమన్నా ప్రయాణం చేయడానికి, ఆయనతో పోవడానికి, ఆయన చేసిన వాగ్దానాలు నమ్మడానికి సంసిద్ధుడయ్యాడు. ఈవెన్ ఆఫ్టర్ 24 years ఆఫ్ ఫెయిల్యూర్ నథింగ్ హ్యాపెండ్. ఏం జరగలేదు, దేవుడు చెప్పినట్టు జరగలేదు. నమ్ముతున్నాడు, ఇంకా నమ్ముతున్నాడు.
నమ్ముతున్నాడు, ఇంకా నమ్ముతున్నాడు, నడుస్తున్నాడు, ఇంకా నడుస్తున్నాడు, దేవుణ్ణి నమ్ముతూ నడుస్తున్నాడు, దేవుణ్ణి నమ్ముతూ ముందుకెళ్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేనని బైబిల్ చెప్తుంది పిల్లరా. అందువల్ల దెర్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్, దెర్ ఈజ్ గ్రోత్. కనుక జనములకు తండ్రి అని పిలువబడ్డాడు. అలాంటి ఫలభరితమైనటువంటి జీవితం నీకు కావాలంటే నువ్వు దేవుణ్ణి అన్డౌటెడ్లీ అన్వేవరింగ్ ఫెయిత్తో ఆయన విశ్వాసం ఉంచుము. వెన్ యూ ట్రస్ట్ గాడ్, ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితం ఏంటంటే మొదటిది, వెన్ యూ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, నువ్వు అన్యుల్లో నుండి, పాపం చేసే దుష్టుల్లో నుండి నువ్వు వేరుపడాలి. నంబర్ 2, వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవాను భయభక్తులు కలిగి ఉండాలి. నంబర్ 3, వెన్ యూ ట్రస్ట్ గాడ్, దేవుణ్ణి నమ్మినప్పుడు. 4వది ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్, వర్రీస్ ఆఫ్ ద వరల్డ్, వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును, గమనించాలి ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఐహిక విచారము, ద వరీస్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక సంబంధమైన చింత, ఈ లోక సంబంధమైన వాటిని ఎప్పుడు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి, వాటిని ఎలాగ నేను కలిగి ఉండాలి అని ఈ లోకాన్ని గురించి అయిన చింత, ఈ లోకం కొరకు ప్రాకులాడుతూ, ఆ సంపాదనలో కొట్టుమిట్టాడుతూ, అసంతృప్తిగా వెతుకుతూ పరిగెత్తుతూ అంటే కనుక ఐహిక విచారాలు. ఇంకొకటి ధనమోసం, డబ్బును అన్ని రకాలుగా అటు చేసి ఇటు చేసి జూదమాడి, లేదా ఇంకో రకమైన లంచాలు తీసుకున్నాం, ఏదో ఒకటి మోసం, డబ్బుకు సంబంధించిన మోసం. కనుక వీటి వలన ఏమవుతుంది, వాక్యము అణిచివేయును. ఇవన్నీ కూడా గనుక వాడు నిష్ఫలుడవును, గనుక వాడు ఫలాలు లేని వాడవును, ఫలము లేనటువంటి వాడుగా ఉండును. ఈ వ్యక్తి ఎక్కడండి ఇలాంటి వాడు? ముండ్ల పొదలలో వాక్యం విత్తబడిన వాడు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని యొక్క కథ చెప్పారు. విత్తేవాడు విత్తనాలు తీసుకుని వెళ్తున్నాడు, విత్తుతున్నాడు. ఆ విత్తనాలు దేవుని వాక్యం. అయితే దేవుని యొక్క వాక్యం 4 రకాలైన వాళ్ళు వింటున్నారు. కానీ ఒక్కొక్కళ్ళ హృదయం ఎలా ఉందంటే, ఒక వ్యక్తి హృదయము త్రోవ పక్కన ఉన్నటువంటి నేలవలే ఉంది, వేసైడ్. ఒకని హృదయము మన్ను లేని రాతి నేలలాగా ఉంది, దెర్ ఇస్ నో రిపెంటెన్స్. 3వ వాడి నేల ముళ్ళ పొదలతో నిండిన నేల. 4వ నేల మంచి నేల, అక్కడ 100 ఫలము, 60, 30 ఫలాలే ఫలాలు. మంచి నేల, ముళ్ళ తొప్పలు నరికివేయబడ్డాయి, రాళ్ళు ఏరివేయబడ్డాయి, భూమి చదును చేయబడ్డది, మెత్తన చేయబడ్డది, వ్యవసాయానికి ఎంతో యోగ్యమైనదిగా ఉంది. కానీ ఈ నేల ముళ్ళ తొప్పలతో నింపబడింది. ఎంత వాక్యం వచ్చి పడుతున్నా ప్రియులారా, ఎన్నో మెసేజెస్ మీరు వింటున్నారేమో, ఎన్నో వర్తమానాలు మీరు వింటున్నారేమో, టీవీ ద్వారా, చర్చ్లోను, దైవజనుల ద్వారా, రకరకాలుగా. కానీ ఏ మార్పు లేదేమో, ఏమీ మారడం లేదేమో, మీరు దేవుని దగ్గరికి రావడం లేదేమో, ఆయన ఎందుకు విశ్వసించడం లేదేమో, ఆయన సన్నిధిలో తగ్గించుకోవడం లేదేమో, ఆయనకు లోబడడం లేదేమో, ఆయనను వెంబడించడం లేదేమో, ఈ లోక సంబంధమైన వాటిలో నుండి ప్రత్యేకింపబడడం లేదేమో. ఇవన్నీ ముళ్ళ పొదలుగా మీ జీవితంలో ఉండి వాక్యం చదివినా, వాక్యం విన్నా ఏం లాభం లేదు, అంతా వృధా అయిపోతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుండి నీ జీవితంలో దేవుని వాక్యము వ్యర్థమవుతుంది? చివరికి సాతానుడు ఏం చెప్తూ ఉంటాడంటే, వాళ్ళు చెప్తే నువ్వు వినడమేంటి, పలానాడు చెప్తే నువ్వు వినడమేంటి, పాస్టర్ చెప్తే నువ్వు వినడమేంటి, నువ్వే అసలు బాగా గ్రేట్ కదా, నీకే అన్ని విషయాలు తెలుసు కదా. అదొక రకమైన ముళ్ళ పొద. ఏది ఏమైనా ఇటువంటి వారు తమ వాదములు యందు వ్యర్థులవుతారు, నిష్ఫలులు అవుతారు. అంటే దేర్ విల్ నాట్ బీ ఎనీ ఫ్రూట్ ఇన్ దేర్
స్పిరిచువల్ లైఫ్. సంఘములో ఉపయోగకరంగా ఉండరు, కుటుంబంలో ఉపయోగకరంగా ఉండరు, దేశానికి ఉపయోగకరంగా ఉండరు. వాళ్ళు ఎక్కడున్నా కూడా విసుక్కోవడం, సణుక్కోవడం, ఎవరినో తిట్టడం, ఎవరి మీద నేరం మోపడం, ఏదో కంప్లైంట్ చేయడం, ఇలాంటి బ్రతుకే కానీ మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతల ఫలము రావడం లేదు. దేవుని బిడ్డ, ఈ దినాన్న నువ్వు అత్యధికముగా ఫలించాలి అంటే ముందు ఆ ముండ్ల పొదలను పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా కొట్టిపారే, వాటిని తీసివేయమని ప్రభు సహాయం కోరు. ఆ ముండ్ల పొదలు నిన్ను గాయపరుస్తున్నాయి, ఆ ముండ్ల పొదలు నిన్ను బాధ పెడుతున్నాయి, ఆ ముండ్ల పొదలు దేవుని వాక్యంలో నిన్ను ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నాయి. జాగ్రత్త ప్రియులారా. ఐదవదిగా, వెన్ యూ అబాయిడ్ ఇన్ క్రైస్ట్, హౌ యూ కెన్ బి ఫ్రూట్ఫుల్. నువ్వు ఎలాగో ఫలభరితమైన జీవితాన్ని జీవించగలవు? యేసుక్రీస్తులో అతుకోబడుండు, యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండు. ఆయన అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయనేరరు. చూసారండి, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. అందుకే కొన్నిసార్లు అంటూ ఉంటారు, విత్ జీసస్ వీఆర్ హీరోస్, వితౌట్ జీసస్ వీఆర్ జీరోస్. గమనించారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నారండి. నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నేను నిలిచి ఉండాలి. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి సంవత్సరము నన్ను విడిచి మీరు ఎప్పుడైతే వేరవుతారో, నాకు దూరంగా ఎప్పుడైతే మీరు ఉంటూ ఉంటారో, అప్పుడు మీలో ఉన్న పచ్చదనము పోతుంది, మీలో ఉన్న సారము పోతుంది, మీలో ఉన్న ఫలము పోతుంది. మీరు మెల్లమెల్లగా ఎండిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒకవేళ ఎండిన స్థితి ఉందా? ఎండిపోయినటువంటి అనుభవంలో నువ్వు డ్రైగా, యేసయ్యకు దూరంగా, వాక్యం చదువుకోలేక, ప్రార్థన చేయలేక, యేసయ్యని గురించి సాక్ష్యం చెప్పలేక, రకరకాలైన ఫ్రస్ట్రేషన్స్లో ఉంటున్నావా? యేసయ్యకు దూరంగా ఉన్నావు అన్నమాట. నాకు వేరుగా ఉంటే మీ వలన ఏం కాదు, మీరేం చేయలేరు, మీరు ఎండిపోతారు. మనుషులు ఎండిపోయిన తీగల్ని అగ్నిలో కాల్చేస్తారు. కాల్చబడడానికి కాదు కదా, బహుగా ఫలించడానికి యేసుక్రీస్తులో నిలిచి ఉందాం. బహుగా ఫలించడానికి యేసుక్రీస్తు మాటలు మనలో నిలిచి ఉండినట్లుగా మనం చూసుకుందాం. కనుక దేవుని వాక్యం యథార్థమైంది, సత్యమైంది. వెన్ యూ అబైడ్ ఇన్ క్రైస్ట్ యూ విల్ బీ ఫ్రూట్ఫుల్. ఆరవదిగా, వెన్ వీ ప్రే టు బీ ఫ్రూట్ఫుల్, ఫలభరితమైన జీవితం కోసం ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు మనల్ని ఫ్రూట్ఫుల్గా చేస్తాడు. పాల్ ప్రార్థన చేస్తున్నాడు, ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఆయా సంఘాలలో ఫలం చూశాను, ఆయా సంఘాల వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఉన్నారు, అలాగే మీరు కూడా నిష్ఫలులు కాకుండా ఫలభరితమైనటువంటి జీవితం కలిగి దేవుని రాకడలో నిండైన ఫలములతో ఆయనని ఎదుర్కొంటారని, ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ మీకు ఉండాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఆ దినమునకు మీరు ఆ ఫలాలతో నిండుకున్న వారై నిష్కపటులుగా, నిర్దోషులుగా ఉండాలని ప్రార్థించుచున్నాను. Philippians 1:11. He's praying. So let us pray for others, and let us pray for our church, let us pray for our family, let us pray for ourselves. మన కొరకు, మన సంఘం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలమైన మనము ఫలభరితమైన ఫ్రూట్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళంగా, ఉన్నతమైనటువంటి ఫలాన్ని మనము ప్రభు కోసం తీసుకొచ్చేవారుగా, ప్రార్థనాపరులుగా మనం ఉందాం. మన ప్రార్థనలు ఫలించేవిగా, మన సంఘాలు ఫలించేవిగా
మన ప్రార్థనలు ఉండాలి. 7వదిగా వెన్ వీ డూ గుడ్ వర్క్స్, నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని యొక్క సంఘ సహవాసంలో చేర్చబడ్డావు. కానీ నువ్వు అటు ఇటు చూస్తున్నప్పుడు అవసరతల్లో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు, కొన్ని అవసరాలు కనబడుతున్నాయి, నీవు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావు, చేయండి, మనం చేయాలి. ఆయన అంటాడు గుడ్ వర్క్స్, వెన్ వీ డూ గుడ్ వర్క్స్ వీ కెన్ బీ ఫ్రూట్ఫుల్. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 14 టైటస్ 3 and verse 14 ఏమంటాడంటే, మన వారును అంటే సంఘాల్లో ఉన్నవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము, అంటే ఫలాలు లేని వారిగా ఉండకుండా అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను అంటే మంచి క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్నవారు. బిలీవర్స్, యు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ. గుడ్ వర్క్స్, ప్రభువును విశ్వసించారు, మంచిది. దేవుని యొక్క సేవలో కార్యక్రమాలు చేయండి, కార్యాలలో పాలుపొంపులు పొందండి. మీ ముందుకు వచ్చినటువంటి అవసరతను చూడండి, చేయగలిగిన స్తోమత ఉన్నప్పుడు తప్పక మీరు అందులో పాలుపొంపులు పొంది మీరు అట్టి దేవునికి ఇష్టమైన క్రియలను చేస్తూ ఫలభరితమైన జీవితాన్ని జీవించండి. ఫ్రూట్ఫుల్నెస్, వీ హ్యావ్ మెడిటేటెడ్ ఫ్యూ రీజన్స్. నంబర్ 1, బ్యాడ్ కంపెనీ నుండి ప్రత్యేకింపబడినప్పుడు, వదులుకున్నప్పుడు నీవు ఫలభరితంగా ఉంటావు. వెన్ యూ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. నంబర్ 2, వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు. వెన్ యూ ట్రస్ట్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలను విడిచిపెట్టినప్పుడు, యేసుక్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి క్రియలను మనం చేస్తూ ఉంటున్నప్పుడు మనము నిష్ఫలులము కాము కానీ ఫలభరితమైనటువంటి వారంగా ఉంటాం. అటువంటి ఫలభరితమైన జీవితం నాకు, మీకు, మనందరికీ పరలోకమందున్న మన తండ్రి దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. లెట్ us pray. ప్రేమ కలిగిన తండ్రి, మేమందరము మా కుటుంబాలతో ఫలభరితమైన జీవితాలు జీవించినట్లు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ రీతిగా ఆశీర్వదింపబడతాడు అని నీ లేఖనం చెబుతున్న మాట అది వ్యర్థమైంది కాదు, అది 100% వాస్తవమైనది గనుక ఆ బ్లెస్సింగ్స్ మేము ఎంజాయ్ చేయనట్లుగా, ఆ ఫ్రూట్ఫుల్నెస్ ప్రతి సంఘము ప్రతి కుటుంబం కలిగి ఉన్నట్లుగా ఈ నియమాలను, ఈ నిబంధనలను మేము పాటించినట్లు నీ కృప మాకివ్వని, వాక్యం విన్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని, బలహీనతల్లోనూ అనారోగ్యాల్లో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి ఈ మనవులు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన అనుగ్రహించే ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.